ప్రభు మనలందరినీ ఈ స్థలంలోనికి సమకూర్చుకున్నాడు. కనుక కొన్ని విషయాలను మనము బైబిల్ గ్రంథము ద్వారా మనం నేర్చుకుందాం. మన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథము నుంచి రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యము నుండి 14వ వాక్యం వరకు ఉన్న మాటలు చదువుకుందాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పకటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు మన ప్రభు అయిన క్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకునకుడి. చాలు. పరిశుద్ధ గ్రంథములో ఈరోజు మన యొక్క విషయం ఏంటంటే, నిద్రించిన ఎడల అనేకమైన నష్టములు మనకు కలుగుతాయి. నిద్రించిన ఎడల అనేకమైన నష్టములు మనకు కలుగుతాయి. ఇక్కడ కాలము నెరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని తెలుసుకో, అలాగూ చేయండి. కాలమును ఎరిగి నిద్ర మేలుకున్నటువంటి వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు, అది మనందరము కూడా నిద్ర నుండి మనం మేలుకొని మనం ఏమవ్వాలి అంటే, దేవుడు మనకిచ్చేటువంటి యుద్ధోపకరణములను మనం ధరించుకోవాలి. ఇప్పటికే మన జీవితాల్లో చాలా రాత్రి గతించిపోయింది, చాలా రాత్రి అయిపోయింది. అంటే రక్షణ పొందినటువంటి దినములు చాలా అయిపోయినాయి. రక్షణ పొందిన తర్వాత అయినా మనందరము కూడా ఎలా ఉండాలి అంటే, కాలమును సమయమును మనం ఎరిగి మనందరము కూడా ఏం చేయాలి అంటే, పగటి సంబంధులుగా మనము తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములను ధరించుకోవాలి. పగటి సంబంధులు అంటే దేవుని పిల్లలుగా, రాత్రి సంబంధులు అంటే అపవాది యొక్క సంబంధులు. కనుక మనం మేలుకోవటం రాత్రి సంబంధమైనటువంటి కాలం అయిపోయింది కాబట్టి మేలుకొని వెలుగు సంబంధమైనటువంటి బిడ్డలుగా అంటే పగటి సంబంధమైన పిల్లలుగా, దేవుని పిల్లలుగా మనము జీవించవలసినటువంటి అవసరత మన మీద ఉంచబడింది. ఒకవేళ మనము పగలు వచ్చినప్పటికీ కూడా రాత్రి సంబంధులుగానే నిద్రిస్తే ఏం జరుగుతుంది? కొన్ని విషయాలని మీకు నేర్పిస్తాను. శ్రద్ధగా మీరందరూ దేవుని మాటలు వినండి. మొదటి మాట మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిద్రించిన ఎడల శత్రువు వచ్చి గురుగులను విత్తుతాడు. మనము నిద్రించిన ఎడల శత్రువు వచ్చి గురుగులను వెతుతాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము
25వ వాక్యాన్ని చదువుకుందాం. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయాను. చూసారా, దేవుడు తన ప్రియమైనటువంటి పిల్లలకి ఒక మంచి పంటను ఇవ్వాలని దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, మంచి పంట వేస్తున్నాడు. కానీ అపవాది ఏం చేస్తున్నాడు అంటే, మనం నిద్రపోవటమును చూసి అపవాది ఆ మంచి పంటలో ఏం చేస్తున్నాడు, కొన్ని గురుగులను విత్తి నీకు నష్టము కలగటానికి, నీకు ఇబ్బంది కలగటానికి గల కారణముగా చేస్తున్నాడు. అంటే మనం నిద్రపోటును బట్టి దేవుడు మనకిచ్చిన మంచిని పొందుకోలేక, మంచి పంటను మనం పొందుకోలేక, లేక మంచి పంటను మనం కాపాడుకోలేక దానిని మనమే నష్టపరుచుకుంటున్నాం. అందుకు దేవుడు నీకు ఇచ్చిన మంచి పంట రక్షణ కావచ్చు, బిడ్డలు కావచ్చు, భర్త కావచ్చు, మంచి జీవితమైన కావచ్చు. దీనిని నీవు నిద్రపోయి నీ సంసారాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేవుడు నీకు ఒక మంచిని ఇస్తున్నాడు, ఒక మంచి ఆశీర్వాదాలు దేవునికి ఇస్తున్నాడు. దానిని జాగ్రత్తగా నువ్వేం చేయాలి, పండించుకోవాలి, కాపాడుకోవాలి. ఆ పంట నీ ఇంటికి చేర్చబడితే నీకు సంతోషం కలుగుతుంది. కనుక అది నీ ఇంటికి రాకుండా అపవాది ఏం చేస్తున్నాడు, ఆ పంటలో చెడుని దానిలో కలిపేస్తున్నాడు, వేసేస్తున్నాడు. అందుకే జాగ్రత్తగా నిద్రమత్తు నుండి బయటకు వచ్చి నీ కుటుంబాన్ని మంచి పిల్లలుగా దేవుడు నీకు ఇస్తే, నీ పిల్లలు చెడువారుగా మారిపోతున్నారు, చెడు అలవాట్లోకి. మంచి కుటుంబముగా దేవుడు నిన్ను కడితే నీ కుటుంబము రకరకాలైనటువంటి ప్రలోభాలకి ఆకర్షితులై, భర్త మార్గము భర్తది, భార్య మార్గము భార్యది, పిల్లల యొక్క మార్గము పిల్లదైపోతుంది. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. జాగ్రత్త మన మీద ఉంది. కాబట్టి నిద్రపోయేవాడు కాపాడుకుంటాడా? ఎవరు కాపాడుకుంటారు? మెలకువగా ఉండాలి. హల్లెలూయా. కనుక రాత్రిపూట నిద్రపోతాం, పగలు సమీపమైనప్పుడు కూడా నిద్రపోయామనుకోండి, పంపులు పోతే, పనోళ్ళు వెళ్ళిపోతారు, పిల్లలు కాలేజీలకి స్కూల్కి క్యారేజీలు కట్టడం ఆగిపోద్ది, భర్తకు పంపించాల్సిన క్యారేజీ ఆగిపోతుంది. దీనివల్ల ఇంట్లో పోట్లాట, గొడవ, సమస్యలు వస్తాయి. కనుక నిద్ర అనేటువంటిది రాత్రిపూట నిద్రపోండి, పగలు సమీపించినప్పుడు నువ్వు లేచి నీ పనికి నీవు వెళ్ళాలి. అది నీ కుటుంబానికి క్షేమము, నీ బిడ్డలకు క్షేమము, నీ అభివృద్ధికి అది ఎంతో సహాయము చేస్తూ ఉంటుంది. కనుక నిద్రించిన ఎడల శత్రువు వచ్చి ఏం చేస్తాడు? మన అభివృద్ధిలోనికి కలితిని కలిపేస్తాడు. జాగ్రత్త. నీకు మంచిని దేవుడిస్తుంటే దాన్ని చెడుగా మార్చేస్తాడు. జాగ్రత్త. మంచి దేవుడు నీకు చేయాలని ఆశపడుతున్నాడు, అపవాది అనేవి నీకు చెడునే చేయాలని ఆశపడుతున్నాడు. కనుక అపవాది యొక్క క్రియలలో, అపవాది యొక్క ఉచ్చులో, అపవాది యొక్క నష్టములో మన కుటుంబం చెక్కబడకున్నట్లుగా మనం ఏం చేయాలంటే, వెలుగు సంబంధులుగా యుద్ధోపకరణములను మనం ఏం చేయాలి? ధరించుకుందాం. హల్లెలూయా. యుద్ధోపకరణములు ధరించాలి. యుద్ధానికి వెళ్ళేవాడు మరి అతను ధరించవలసినటువంటి ఆయుధములు ధరించుకోకుండా వెళితే ఊక్కుంటా శత్రువు ఊరుకుంటాడా? ఏమండి? కనుక నీవు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఊక్కుంటా వెళితే సరిపోద్దా? బుక్స్ తీసుకెళ్ళొద్దా? కదండి. నువ్వు పనికి వెళ్ళేటప్పుడు ఆ పనికి కావాల్సినటువంటి ఆ పరికరాలని తీసుకువెళ్ళాలి. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, నువ్వు ఎలా ఉండాలి అంటే, చక్కని బైబిల్ని తీసుకుని, బైబిల్ గ్రంథాన్ని చేతపరుచుకుని రావాలి. అలాగే నువ్వు దేవుని కలిగిన తర్వాత
చీకటి సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి రక్షణ పొంది వెలుగు సంబంధముగా మార్చబడిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? వెలుగు సంబంధులుగా ప్రార్థన జీవితాన్ని మనం ప్రారంభించాలి. ప్రార్థన నిన్ను కాపాడుతుంది, ప్రార్థన నిన్ను రక్షిస్తుంది, ప్రార్థన నీ కుటుంబానికి రక్షణను కలుగు చేస్తుంది. హల్లెలూయా. అందుకే నిద్రించిన వాడు ఏం ప్రార్థన చేస్తాడు? నిద్రించిన వాడు ఏం కాపాడుకుంటాడు? నిద్రించిన వారికి ఎవరు వచ్చి ఏమి చేశారో ఎలా తెలుస్తుంది? అందుకే మనం ఏమై ఉండాలి? మన కుటుంబాన్ని కూర్చున్నటువంటి చింత కలిగి పెందల కాడనే లేచి రేయి మొదటి జామున నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ క్షేమము కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ ఆహారము కొరకు సమస్తం ఇచ్చిన దేవుని కొరకు ప్రార్థన మనం చేయాలి. పగలల్లా చేస్తాం, ఎండనక వానని కష్టపడతాం. రాత్రిపూట వచ్చేసరికి అలసిపోయి భార్య మీద, పిల్లల మీద, కుటుంబం మీద చిరాకు పడుతూ ఏం చేస్తాం? ఆ కోపాలతోనే ప్రార్థన ఇవన్నీ మర్చిపోయి అలసిపోయి వచ్చానని మంచం ఎక్కేస్తున్నాం. లేదు, నువ్వు ఎంత అలసిపోయినా, అలసిపోయేంత పని చేసినా అది ఎవరి కొరకు అంటే నీ పిల్లల కొరకే. కాబట్టి నీ పిల్లలు బ్రతుకు క్షేమముగా ఉన్నట్లుగా, అపవాది వచ్చి నీ పిల్లలను పాడు చేయకున్నట్లుగా, నీ అపవాది వచ్చి నీ పిల్లల యొక్క మంచి హృదయాల్లో చెడు అనేది విత్తి వారిని చెడు మార్గాల్లోనికి వారిని తీసుకుని వెళ్లకుండా ఉన్నట్లుగా మనం పిల్లల యొక్క భద్రత కొరకు మన ప్రార్థనలు చేయాలి. అది ఎంతో గొప్ప కాపుదలను మన కుటుంబాలకు ఇస్తుంది. చాలామంది ఈ నిర్లక్ష్యంతో బిడ్డలు పాడు చేసుకుంటున్నారు, కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు. అనుకుంటున్నారు మేము కష్టపడుతున్నాం, శ్రద్ధ తీసుకుంటున్నాం, పిల్లలకు కావాల్సిన బుక్స్ ఇస్తున్నాం, పిల్లలకు కావాల్సిన బట్టలు కొంటున్నాం, పిల్లలకు కావాల్సిన బంగారాలు కొంటున్నాం, పిల్లలకు కావాల్సిన అన్నీ ఇస్తున్నాం, ఇళ్ళు వాకిళ్ళు అన్నీ సంపాదిస్తున్నాం. ఇంకా మేమేం తక్కువ చేస్తున్నాం? మేము చాలా తల్లిదండ్రులుగా పిల్లల కొరకు కేర్ తీసుకుంటున్నాం అనుకుంటున్నాం. కానీ ఇది కాదు. నీ పిల్లలు చెడిపోకుండా ఉంటే నీ పిల్లలు పెద్ద బిల్డింగ్లే కొంటారు. అది నీ బాధ్యత. నువ్వు సంపాదించేదానికంటే నీ పిల్లలు ఒక సరైన మార్గంలో నడిపిస్తే నువ్వు అనుకున్న దానికంటే రెట్టింపు దీవులను నీ పిల్లలు పొందుకుంటారు. అది నువ్వు చేయాలి. అది చేయకుండా నీ ఇష్టానుసారంగా నాకేదో పనులు ఉన్నాయి, లేకపోతే నేను బిజీగా ఉన్నాను, నాకు ఖాళీ లేదనుకుంటే దేవుడు నీకు ఇచ్చిన విలువైన కుటుంబాన్ని అన్యాయముగా అపవాది దోసుకుని పోతుంటే ఎడవాలి తప్ప మనం ఏం చేయలేం. తర్వాత ఏడ్చిన తర్వాత ప్రయోజనం ఏమీ లేదు. దుర్దినములు రాకమునిపే స్మరించుకోండి. వచ్చిన తర్వాత జీవితకాలమంతా ఏడిపే, జీవితకాలమంతా బాధ. ఈ దుఃఖ దినములు రాకమునుపు నీ దుఃఖమును సమాప్తం చేయగలిగినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయండి. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయమును దేవుడు దయచేస్తాడు. సరే, రెండవదిగా మనం చూసినట్లయితే నిద్రించిన శోధనలో పడిపోతాం. నిద్రిస్తే ఏమైపోతాం? శోధనలో పడిపోతాం. వాక్యములను చూపిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వాక్యం చదువుదాం. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేనిలో ప్రవేశింపకున్నట్లు అది మనం ఏం చేస్తామంటే శోధనలోకి వెళ్ళిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేయండి అంటాం. శోధనలోకి వచ్చిన తర్వాత ప్రార్థన కూడికలు మనం ఏర్పాటు చేస్తాం, ఉపవాస కూడికలు. కానీ వాక్యం ఎప్పుడు చెప్తుంది? ఆ శోధన రాకమునిపే మనం మెలకువగా ఉండి ప్రార్థనలు చేసుకోవాలి. జ్ఞానం ఇది దేవుడు నేర్పుతున్నాడు మనకి. అజ్ఞానములో ఉండి, నిర్లక్ష్యంలో ఉండి, శోధకుడు అనేవాడు మనకున్నాడు, మనకు ఒక శత్రువు ఉన్నాడు, మన కుటుంబాన్ని, మన మంచి జీవితాన్ని పాడు చేసేవాడు ఉన్నాడు. వాడు అవకాశం దొరికితే నిర్లక్ష్యం కలిగి ఉంటే మన కుటుంబంలోకి దొరబడతాడు, మన బిడ్డల్లోకి దొరబడతాడు, మన వ్యాపారంలో దొరబడతాడు, మన యొక్క ఉద్యోగాల్లో దొరబడతాడు, మన పిల్లల చదువులోకి దొరబడతాడు, మన పిల్లల యొక్క క్షేమ స్థితిలోకి దొరబడి మన కుటుంబాన్ని సర్వనాశనము చేస్తాడు. మనం ఏడుస్తుంటే వాడు నవ్వుతూ ఉంటాడు. నేను అనుకున్న దానిలో సక్సెస్ అయ్యానని బాధపడతాడు. అందుకే దేవుని పిల్లలు అనేవారు
శోధనలోనికి ప్రవేశింపకుండానట్లుగా నిన్ను కాపాడేది మెలకువగా ఉండి ప్రార్థన జీవితమే. ప్రార్థన చేయవలసిన మనము ప్రార్థన చేయకపోతే శోధనలు ఎలా తప్పించబడతాయి? శోధనల నుండి మన పిల్లలు ఎలా మనం కాపాడుకుంటాం, మన కుటుంబాన్ని? అందుకే ప్రతి ఒక్కరూ కూడా అపవాది నీ కుటుంబాన్ని శోధిస్తున్నప్పుడు మనం ఏడుస్తూ కూర్చుంటే పనులవవు, కానీ ఆ శోధన నుండి తప్పించే బలవంతుడైన దేవునికి నీ బాధ్యతలను, నీ శోధనకు గురైనటువంటి నీ కుటుంబాన్ని నీవు దేవునికి అప్పగించి ప్రార్థన చేయండి. దేవుడే మీకు సహాయమును తగిన కాలంలో తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, మనం నిద్రించిన ఎడల అపజయము మనకు కలుగుతుంది. మనం నిద్రిస్తే ఏం కలుగుతుంది? అపజయము కలుగుతుంది. వాక్యములను చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వాక్యం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 19వ వాక్యము. ఆమె తన తొడ మీద ఆమెను నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి ఆయన చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతని నుండి బలము దేవుడు ఆయనని గొప్ప అభిషక్తునిగా చేసి, ఇశ్రాయేలుకి దేవుడు ఆయనని న్యాయాధిపతిగా చేస్తే, ఇశ్రాయేలు కాపాడటానికి బదులు, ఇశ్రాయేలుకు రక్షకుడుగా ఉండవలసినటువంటి బదులు శత్రువుని, అపవాదిని తరిమి కొట్టి ఇశ్రాయేలుకు రక్షణ కలిగించడానికి బదులు ఆయన ఏమైపోతున్నాడు? నిద్రపోతున్నాడు. ఒక స్త్రీ యొక్క తొడ మీద ఆయన ఏం చేస్తున్నాడు? ఒక అభిషిక్తుడు నిద్రపోతున్నాడు, ఒక బలవంతుడు నిద్రపోతున్నాడు, ఒక రక్షకుడు నిద్రపోతున్నాడు. ఏమవుతుంది? తనకున్న బలాన్ని, తన రక్షణన్నిటినీ పోగొట్టుకున్నాడు. రక్షణ పొందిన మనము, కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన మనము, బిడ్డలు కాపాడుకోవాల్సిన మనము, బిడ్డలు అపవాది యొక్క బారిని పడిపోకుండా వారిని తప్పించవలసినటువంటి మనమే నిద్రపోతూ ఉంటే మన కుటుంబాన్ని ఎవరు కాపాడుతారు? మన కుటుంబాన్ని, మన బిడ్డలను, మనకిచ్చిన రక్షణను ఎవరు కాపాడుతారు? అంతము వరకు దేవుడు నీకు ఇచ్చిన రక్షణను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. చివరి వరకు కాపాడుకోవాలి. నీ విశ్వాసమును కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, వాక్యాన్ని కాపాడుకోవాలి, నీ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అంతము వరకు నిలిచిన వాడే రక్షించబడతాడు. అంతవరకు నిలిచిన వాడే విజేత. అంతవరకు నిలిచిన వాడే బహుమానాలు పొందుకోవటానికి అర్హత కలిగిన వాడు. మధ్యలో జారిపోతూ, పడిపోతూ, వెనుక తిరుగుతూ, లోకములకు వెళ్ళిపోతూ, రకరకాలుగా నీ జీవితం కొనసాగుతుంటే దేవుడు నీకు ఇచ్చే బహుమానాలు పొందుకోవటానికి నీకు అర్హత లేదు, అవకాశం లేదు. కనుక మనం ఏం చేయాలి అంటే, అంతము వరకు కూడా మనము దేవుని పిల్లలుగా నిలిచిన వారు ఉండాలి. కనుక మనం నిద్రించామా ఏమైపోతాం? అపజయం మనకు కలుగుతుంది. ఓడిపోయాడా? శాంసన్ ఓడిపోయాడా? బలమును పోగొట్టుకున్నాడు. ఎవరిని చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించాలనుకున్నాడు, వారి చేతులు నేను బందీ అయిపోయాడు. 2 కళ్ళు గొలుసులతో బంధించబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబాన్ని కాపాడుకోవలసిన నీవు, దేవుని కొరకు నిలబడవలసిన నీవు, సంఘమును కాపాడుకోవలసిన నీవు, సంఘమునకు నీవే కిడి చేస్తూ, సంఘం విషయంలో నీవే నిద్రపోతూ ఉన్నట్లయితే సంఘం ఎలా నిలబడుతుంది? సంఘం ఎలా కాపాడబడుతుంది? సంఘం అంటే ఎవరో తెలుసా? దేవుని స్వరక్తము చేత సంపాదించబడిన సంఘం ఇది. దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దీన్ని జాగ్రత్తగా మనం ఏం చేయాలి? కాపాడుకుంటూ ఉండాలి. మనం ఎవరు పడితే వాళ్ళకి సపోర్ట్ చేసి మొహమాటాలు బట్టి మనం వెళ్ళి మన ఆరాధనకు వెళ్ళి మన ఆరాధనలు మానేసి వాళ్ళ సంఘాన్ని వాళ్ళని బలపరచడానికి మనం వెళితే నీ ఇంటి గురించి ఏంటి? నీ సంఘముని గురించి ఏంటి?
నీ కుటుంబాన్ని గురించి ఏంటి చాలామంది యొక్క ఆలోచనలు కరెక్ట్గా లేకపోతున్నాయి. చాలామంది ఒక క్రమమైనటువంటి పద్ధతిలో, ఒక క్రమమైనటువంటి విధానంలో మనం ఏం చేస్తున్నామంటే మనం సంఘములో మనం ముందుకి సాగలేకపోతున్నాం. అందుకంటున్నాడు సరిహద్దు రాళ్లను పాతండి, మన సరిహద్దు రాళ్ళను పాతండి. నీ హద్దులోనే ఉండండి, నీ క్రమములోనే ఉండండి. నువ్వు జాగ్రత్తగా దేవుని కొరకు జీవించాలి. ప్రయాసపడవలసిన బాధ్యత మన మీదే ఉంచబడింది. కనుక నిద్రపోవటం వల్ల అపజయము కలుగుతుంది. విజయ పదములో ఉండాలని దేవుడు నిన్ను దీవిస్తుంటే, విజయ పదములో ఉండాలని దేవునికి అభిషేకం ఇస్తుంటే, నువ్వేమో దానిని పోగొట్టుకుని వ్యసనానికి, లోకానికి, పాపానికి, శరీరానికి, కోరికలకు లోనై నువ్వు భ్రష్టు అయిపోతున్నావు. నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని భ్రష్ట పట్టిస్తున్నావు. అది ఏమాత్రం కూడా మంచిది కాదు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం. నాలుగోదిగా మనం చూసినట్లయితే నిద్రమత్తు చింపిరి గుడ్డల పాలు చేస్తుంది. నిద్రమత్తు ఏం చేస్తుంది? చింపిరి గుడ్డల పాలు చేస్తుంది. వాక్యములోని మనం చదువుకుందాం. సామెత గ్రంథము 23వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుదాం. త్రాగుబోతులను, తిండిబోతులను, ఏమండోయ్ నేను చెప్పట్లే ఈ మాట, త్రాగుబోతులను, తిండిబోతులను ఏమవుతారు? కొంతమంది తిండికి ప్రాధాన్యతనిచ్చి ₹1,00,000 జీతం వచ్చిన అయిపోతాయి. ఆడకి ₹1,00,000 జీతం వచ్చిన అయిపోద్ది. ఏ మటన్ కొంటామో, లేకపోతే చికెన్ కొంటామో, లేకపోతే ఈ రొయ్యలు కొంటామో, లేకపోతే చేపలు కొంటామో, ఇక ఇది లేకపోతే లేదేక. అంటే వీళ్ళు ఏంటంటే వారు కడిపే వాళ్ళకి దేవుడేక. వాళ్ళకి ఇక వేరే ఆలోచన, వేరే ధ్యాస ఏమీ లేదు. ఇవాళ ఇలా తిని, ఇలా త్రాగి చాలామంది ఏమయ్యారు? దరిద్రులు అయ్యారా? కుటుంబంలో వస్తువు ఉండదు, కుటుంబంలో సరైనటువంటి గృహాలు ఉండవు, సరైనటువంటి అభివృద్ధి ఉండదు, ఏమీ ఉండదు. అందుకే వాక్యం చెప్తుంది, త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రవుతున్నారు. దీనికంటే కూడా ప్రమాదకరమైనది ఏది? వీళ్ళకంటే మరీ ప్రమాదకరమైన నిద్రమత్తు. ఈ నిద్రమత్తు ఏం చేస్తుందంట? చింపిరి గుడ్డలు పాలు చేస్తుందంట. అంటే కట్టుకోవటానికి కూడా బట్టలు ఉండవు, కొనుక్కోవటానికి డబ్బులు ఉండవు. ఆ చినిగిపోయిన దాన్ని కుట్టి ఏమవుద్ది? అంతే తప్ప మనకు రూపాయి మన దగ్గర ఏమీ ఉండదు. ఎందుకని? మనం నిద్రపోతున్నాం, తిని నిద్రపోతున్నాం, బాధ్యత లేని వారు ఉన్నాం. అందుకు మనకు ఏ పని ఏది మనకు దొరకట్ల. సోమరిపోతులు అనమాట మనం. జాగ్రత్త. కనుక నిద్రమత్తు ఏం చేస్తుంది? ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని పాడు చేస్తుంది. కష్టపడి పని చేయటానికి దేవుడు నీకు ఆయుష్ని ఇస్తున్నా, ఆరోగ్యం ఇస్తున్నా, పని చేయటానికి దేవుడు అనేకమైనటువంటి ఇస్తున్నా, నువ్వు వ్యర్థముగా వాటిని ఖర్చు చేస్తున్నావు, వ్యర్థంగా వాటిని పాడు చేస్తున్నావు. నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసేస్తున్నావు, దరిద్రులుగా చేస్తున్నావు, చింపిరి గుడ్డల పాలు చేస్తున్నావు. పని లేకుండా, పాట లేకుండా, ఇంటి దగ్గరే అప్పులైనా ఏమైనా నీ సుఖాన్ని, నీ సౌఖ్యాన్ని నిన్ను నువ్వే చూసుకున్నావు తప్ప ఏ పని చేయట్లేదు. కొంతమందికి అంతే, ఒకరి మీద ఒకరు ఏం చేసుకుంటారో తెలుసండి? భర్త భార్య మీద, భార్య భర్త మీద నెపాలు వేసుకుంటారు. లేదు, సమస్య పరిష్కరించుకోవటానికి ఇద్దరు కలిసి సమిష్టిగా పోరాటం చేస్తే నువ్వు సాధించలేనిది, నువ్వు చేయలేనిది ఏది ఉండదు. ఖచ్చితంగా మనం వెళుతున్నామంటే ఎప్పటికైనా శిఖరానికి, ఎప్పటికైనా గమ్యానికి చేరుతామండి. ప్రయత్నం చేయాలి. నాకెందుకంటే ఇల్లు బాగుపడదు, సంసారాలు బాగుపడవు, దేవుని మందిరం కూడా బాగుపడదు. పని చేస్తేనే పని కనిపిస్తుంది. ఎంత పనైనా చేయాలి మనం, పని కనిపిస్తుంది. అక్కడ చిన్న చీమలైన పని చేస్తేనే పని కనిపిస్తుంది. పని చేస్తే పని కనిపిస్తుంది. పని చేయకుండా చూస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా అలా పాడైపోయి ఉంటుంది, అట్లాగే ఉంటుంది.
నీ అప్పులు అలాగే ఉంటాయి, రెట్టింపు పెరుగుతూ ఉంటుంది, నీ దరిద్రత అలాగే ఉంటుంది. ఇక్కడైనా మనకు జ్ఞానము కలిగి మనం ఏమవ్వాలి? చీకటిల నుండి వెలుగులోనికి రావాలి. వాటిని జయించడానికి దేవుడి మనకిచ్చిన యుద్ధోపకరణములను ధరించుకోవాలి. ప్రార్థనతోనూ విజ్ఞాపనతో మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం దేవుని దగ్గర నిలబడాలి. యుద్ధము చేయాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఐదవదిగా మనం చూసినట్లయితే నిద్రించిన ఎడల చిగ్గుపడతాం. నిద్రిస్తే ఏమైపోతాం? చిగ్గుపడతావా? నిద్రిస్తే చిగ్గు. వాక్యంలో చూపిస్తాను, మీకు వాక్యం నుంచి మీకు చూపిస్తాను. సామెత గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలముందు నిద్రించువాడు. ఏమండి, పంట దగ్గరికి వచ్చేప్పుడు నిద్రపోతే ఎట్ట? అంతేనా? పంట దగ్గరికి వచ్చేసరికి ఏం చేయాలి? అసలు ఎంత సంతోషంగా ఉండాలో. ఈ సంవత్సరం పండిన పంటను బట్టి ప్రణాళిక వేసుకోవాలి. ఆ పక్కన పొలం ఏదైనా అమ్ముతారేమో, లేకపోతే పిల్లలకి ఏదైనా నగలు చేయించాలేమో, లేకపోతే పిల్లలకి ఏదైనా కట్న కానుకలు కావాలేమో. ముందు మనం ఏం చేయాలి? ఆరుగాలము కష్టపడతాం, రాత్రి అనగా పగలనగా తిరుగుతూ ఉంటాం. పంట దగ్గరకు వచ్చి తినబోయే సమయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఆ పంట నేలపాలు అయిపోతుంది, ఆ పంట వ్యర్థమైపోతుంది. అది నీ కుటుంబానికి వస్తుందా? అందుకే మనం ఏం చేయకూడదు? కోతకాలం ముందు ఏం చేయకూడదు? నిద్రపోవద్దు. పనుల కాలంలో నిద్రపోవద్దు. దేవునికి సమయం ఇచ్చినప్పుడు నిద్రపోవద్దు. దేవునికి ఆరోగ్యం ఇచ్చినప్పుడు నిద్రపోవద్దు. దేవునికి కష్టపడి పని చేయటానికి, దేవునికి ఇస్తున్న ప్రతి పనిలో నిద్రపోవటానికి వీల్లేదు. పని చేయాల్సిందే. ఎంత పని చేస్తే అంతగా దేవునికి సహాయమును చేస్తాడు. హల్లెలూయా. అందరూ ఖచ్చితంగా పని చేయండి, పని చేయండి. సోమరిపోతుగా ఉండొద్దు. ఎవరు కూడా సోమరిపోతుగుండి భోజనం చేయొద్దు. శ్రమ పడాల్సిందే, కష్టపడాల్సిందే. కష్టపడుకోకుండా ఊరికే రావాలంటాం స్వార్థం. అది నీకు మంచి ఆలోచన కాదది. నువ్వు కష్టపడుతున్నది ఏదైతుందో అది నీ కుటుంబానికి వస్తే నువ్వు సమాజంలో రోషముగా పౌరుషంగా బ్రతుకుతావు. నేను కష్టపడి భోజనం చేస్తున్నాను, అది ఎంతైనా కానీ. కష్టపడకుండా ఊరికే వస్తుందే, అది నువ్వు ఎంత సుఖంగా బ్రతుకుతున్నా నిన్ను మనుషులు విలువగా చూడరు, సమాజం నీకు గౌరవాన్ని ఇవ్వదు. నీ బ్రతుకు కరెక్ట్గా లేదు. ఇలా సంపాదించి బ్రతికితే మగడులాగా మంచిగా బ్రతకాలి. కనుక మనం ఒక పౌరుషము కలిగి బ్రతకాలి తప్ప పౌరుషం తప్పి ప్రతి దానికి మనం దాసోహమై మన ఇష్టానుసారంగా బ్రతకటానికి వీల్లేదు. దేవుడు రోషము కలిగిన వాడై ఉన్నాడు. ఆయన బిడ్డలు కూడా రోషముగానే బ్రతుకుతూ ఉండాలి. హల్లెలూయా. కనుక దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు చక్కగా కష్టపడుతున్నావు. నువ్వు తినబోయే సమయంలో, నీ పంట నీ చేతికి వచ్చే సమయంలో నువ్వు నిద్రపోవటానికి వీలేదు. ఆ దేవుడిచ్చినటువంటి ఆ పంటను, ఆశీర్వాదాన్ని ఇంట్లోనికి తెచ్చుకోవాలి. అదే నీకు జ్ఞానము దేవుడు నేర్పిస్తున్నాడు. ఆరోదుగా మనం చూసినట్లయితే నిద్రించిన నెల మనకు అవమానాలు కలుగుతాయి. నిద్రిస్తే మనకేం కలుగుతాయి? అవమానాలు కూడా వస్తాయంట. వాక్యమే చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథముల నుండి యోనా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో. విపత్తు వస్తున్నప్పుడు, బాధలు వస్తున్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం నిద్రపోతే అవమానమేగా. విపత్తు వచ్చినప్పుడు నిన్ను నీవు రక్షించుకోవడానికి నువ్వేం చేయాలి? ప్రార్థన చేసే మనము ప్రార్థనే చేయాలి. మనం ప్రార్థన చేయకుండా నిద్రపోయామనుకోండి, ఎవరో ఒక అన్యుడు వచ్చి, లేకపోతే ప్రార్థన లేని వాడు వచ్చి నిన్ను లేపి ప్రార్థన చేయమంటే ఎంత బాధ అండి అది.
రోజు ప్రార్థనకు వచ్చే నీవు నిర్లక్ష్యంగా ఉంటే, ఎప్పుడు ప్రార్థనకు రాని ఆమె నిన్ను పిలిచి ప్రార్థనకి వెళ్దామంటే అది చచ్చిపోయినట్టే కదా, అవమానమే కదా. మనం ఏం చేయాలి? మనం ప్రార్థనకు వెళుతూ ఇంకా ఎవరైతే ప్రార్థనకు రాలో వారిని పిలిచి దేవుని మందిరానికి నడిపించవలసిన బాధ్యత కలిగిన వారు మనం ఏమైపోయాం? ఇప్పుడు బాధ్యతను మర్చిపోయాం. ఎవరో వచ్చి మనల్ని పిలిచి ప్రార్థన చేయండి అంటే అది ఎంత సిగ్గుచేటండి, అది ఎంత తలవంపండది, అది ఎంత అవమానం అండది. నిజంగా ఒక అన్యుడు నాయకుడు వచ్చి ఒక ప్రవక్తను లేపి, విపత్తు వచ్చిందయ్యా, ఏదైనా రక్షణ, ఏదైనా దేవుడు నువ్వు చేసే ప్రార్థన బట్టి ఏం కలుగుతావు, నువ్వు చెయ్యి. ఆయన లేపితే కానీ లేచాడు. ఈయన ఎవరో లేపితే లేచేది కాదండి ప్రార్థన. ఎవరో పిలిస్తే వచ్చేది కాదండి. నీ అంతటికి నీవు దేవుని ప్రేమించాలి. ఏ విపత్తు వచ్చినా, ఏ బాధ వచ్చినా నీకు అప్పగించినటువంటి యుద్ధోపకరణం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ఆయన ప్రార్థనను ఆలకించేవాడు. నీ ప్రార్థన ఆలకిస్తాడు, సంఘము ప్రార్థన ఆలకిస్తాడు. సంఖ్యలని దేవుడు తెంచివేస్తాడు, బంధకములను తెంచివేస్తాడు, అనేకమైన కన్నీరు తుడుస్తాడు, అనేక కుటుంబాలను కడతాడు, అనేక కుటుంబాల్లో ఉన్నటువంటి పెను తుఫానులను దేవుడు అణిసివేస్తాడు. ఇంత బాధ్యత కలిగిన మనము నిద్రపోతే ఎలాగండి? నిర్లక్ష్యం ఉంటే ఎలాగండి? ఏదో వచ్చేమో పోయేమో అన్నట్లుగా బాధ్యత లేనటువంటి బాధ్యత రహితులుగా మన జీవితాలు ఉంటే ఎలాగండి? నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నేను భక్షించదా? నీ సంఘమును కూర్చున్నటువంటి, నీ రక్షణ కూర్చున్నటువంటి, ప్రార్థన జీవితం కూర్చున్నటువంటిది నీకు లేదా? బాధ్యత కలిగి మనం ఉండాలి. కనుక మనం నిద్రించినట్లయితే మనకేం కలుగుతుంది? అవమానమేనా? యోనాకు అవమానం కలిగిందా? అవమానమే. క్రైస్తవ జీవితాల్లో అవమానకరంగా ఉండొద్దు. నిందాస్పదముగా నీవు నిందకు అప్పగించబడటానికి వీల్లేదు. లేకపోతే నిన్ను బట్టి దేవుని నామము అవమానపరచబడుద్ది. నిన్ను బట్టి దేవుని నామము గణపరచబడటానికి దేవుడిని మనం రక్షించుకున్నాడు. కానీ నిన్ను బట్టి దేవుని నామము దూషణ పాలు, నింద పాలు కాకూడదు. ఆ నిందపాలు కాకుండా ఉండాలంటే మనము నిందలేని వారుగా బ్రతుకుదాం. అలాంటి కృపా జ్ఞానము దేవుడు మనకు దయచేయునుగాక. మరొక వాక్యాన్ని చూపిస్తాను. 7వ వాక్యం ఏంటంటే, నిద్రించిన నెల ఆత్మీయ దరిద్రత వస్తుంది. నిద్రిస్తే మనకేమొస్తుంది? ఏ దరిద్రత? అయ్యా, ఆత్మీయ దరిద్రమైన పర్వాలేదు, కానీ డబ్బులు కట్టలు ఉండాలి, బంగారం ఇంట్లో ఉండాలి, అన్నీ ఉండాలి. దీని కొరకైతే రెయింబొగులు జలగెళ్ళే జలగెళ్ళే ప్రాకులాడుతానయ్యా వదిలిపెట్టుకోకుండా. ఈ ఆత్మీయ దరిద్రత అయితే నాకెందుకు, కష్టపడ్డా కదా, దేవుడికి తెలుసు కదా అని చక్కగా నిద్రపోవటం హాయిగా. నా ప్రాణమా తినము త్రాగము, అబ్బా ఎన్ని సంవత్సరాలకు కష్టపడుతున్నానో, ఇక తిను, నీకేం పర్వాలేదు. చాలామంది ఆత్మీయ జీవితంలో దరిద్రులుగా ఉన్నారు. దరిద్రులుగా ఉండి ధనవంతులుగా ఫీల్ అవుతున్నారు. ఎలా ఉండి? దరిద్రులుగా ఉండి ధనవంతులుగా ఫీల్ అవుతున్నారు. ఎందుకనంటే నాకు ఇళ్ళు ఉండి, వాకులుండి, డబ్బులు ఉన్నాయి, తినడానికి బంగారం ఉండి, అన్నీ ఉన్నాయి, నేను ధనవంతుండే. కానీ దేవుడు అంటాడు దరిద్రుడా అంటున్నాడు. బైబిల్ నుంచి చెప్తాను మీకు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 13వ వాక్యం చదువుదాం. నిద్రించేలా మనము దరిద్రులు అయిపోతాం. లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి. దేనికి భయపడాలి మనుషుడు? లేమికి భయపడాలి. రేపొద్దున్న అప్పులోడు వస్తాడు, భయం ఉండాలి లేదా? అప్పులోడు వస్తే నాకేంటి? ఎవరు అప్పులోడు వస్తే ఆడి మీద తిరుగుబాటు చేయటానికి, అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను అట్లా చేస్తున్నాడు, ఇట్లా టార్చర్ పెడుతున్నాడు అని చెప్పేసి కేసు పెట్టడానికి
వెసులుబాట్లు చూసుకున్నాం, మనకు భయం లేదు. అప్పిచ్చేవాడు చచ్చిపోయినా పర్వాలేదు, అప్పిచ్చేవాడు మీద తిరుగుబాటు చేసినా పర్వాలేదు. బైబిల్ చెప్తుంది, లేమికి భయపడి నిద్ర యందు ఏం చేయాలి? నిద్ర పడద్దా మనకి? డాక్రా వారికి తెల్లారి కట్టాలి, నిద్ర పడద్దా? వాళ్ళ బాధ వాళ్ళకి తెలుసు, మగోళ్ళకి ఏం తెలుసు పాపం. డబ్బులు రావటమే మంచమో కంచమో కొనేసి చక్కగా దాని మీద పడుకుంటాం, అది కడద్దా మనకి? నెల నెలకు ఒక 5,000 అది కట్టుద్దండి, అది ఆ బీరువో కట్టుద్దా? మనం ఏంటంటే కొనేసుకుని చక్కగా హాయిగా జలసా చేస్తున్నాం, ఆ తర్వాత నెల రాగానే కట్టడానికి ఇక ఇళ్ళ చుట్టూ తిరగా, అప్పుల చుట్టూ తిరగా ఎవరిస్తారా అని. అదేం ఒక రోజా 2 రోజులా? అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేదా సంవత్సరాలు పెడుతున్నావు. కనుక నీవు లేమిని చూసి ఏం చేయాలి? లేమిని చూసి ఏమైపోవాలండి? భయపడి నిద్ర యందు ఆసక్తి. మనం ఏం చేయాలన్నమాట? ఆసక్తి విడిచిపెట్టండి. నిద్ర మీద ఉన్న ఆసక్తి విడిచిపెట్టాలి. నిద్రపోతే ఎట్టా? అప్పులు ఉన్నాయి కాబట్టి అవసరమైతే నిద్ర విడిచిపెట్టి 2 పూట్ల పనికి వెళ్ళాలి, లేకపోతే డబుల్ డ్యూటీలు చేయాలి, ఎట్టగొట్ట కష్టపడాలి. అదనంగానైనా ఎట్టగొట్ట పని చేయాలి. అదే వాక్యం చెబుతుంది. అలా చేయకపోయామా దరిద్రులమే. అలా చేయలేదా అప్పులకు అప్పులు, అప్పులకు అప్పులు, అప్పులకు అప్పులు. ఏమవుతుంది? కొండెళ్ళే పెరుగుద్దా? ఇక్కడ తీసుకుని అటు కట్ట, అటు తీసుకుని ఇటు కట్ట, ఇటు అటు మార్చ. నీ తెలివితేటలు ఎంతకాలం అండి? నీ ఆలోచనలు ఎంతకాలం అండి? చాలామంది తెలివిగా చేస్తారు. ఎంతకాలం ఈ తెలివి? శక్తికి మించి నీకు ఎందుకు అప్పులు? నీ ఆదాయానికి మించి ఎందుకు? నీకు లేనటువంటి దానికి ఎందుకు ఆశ? లేని దాని మీద ఎందుకండి మనకు ఆశ? లేని దాని కొరకు ఎందుకు తాపత్రయం? ఎవరో ఎలా ఉన్నారు, నేను అలా ఉండాలంటే ఎట్లా కుదురుద్ది? నీ స్థాయికి తగినట్లుగా మనకు మంచి కలుగుద్ది. మన స్థాయికి తగినట్లుగా ఉండండి. ఇవాళ చాలామంది పిల్లలకి పుట్టినరోజులు చేయాలంటే 10,000 20,000 ఖర్చు చేయాలి. ఆడేదో చేసాడు, మనం చేయాలి. అవసరమా? అటు తొడగోసుకున్నాడని మెడగోసుకుంటా. ఇది అవసరమా అండి? లేనిపోయినటువంటి ఎందుకండి ఇదంతా? మనకి మన స్థాయి ఏంటో, మన పరిస్థితులు ఏంటో, మనం ఏంటనేది అర్థం చేసుకుని బ్రతకడం నేర్పించండి మన పిల్లలకి. మనకు మీసాలకి సంపంగి అవసరం లేదు. మనం నేర్పటం, మన పిల్లలకి మన జీవితాన్ని నేర్పండి, మన బ్రతుకు నేర్పండి, మన స్థితి పిల్లలకి నేర్పండి. మన పిల్లలు మనం అర్థం చేసుకునేటట్టు పెంచండి. మనకి ఏమి లేకపోయినా ఉన్నవారులాగా బెళ్ళప్పుడుతో పెంచవద్దు మన పిల్లల్ని. మనల్ని అర్థం చేసుకునే పిల్లలైతే చాలు, మన మనసుని ఎరిగిన పిల్లలైతే చాలు. అలా మన పిల్లలు పెంచుకోవటానికి అహర్నిశలు కష్టపడండి. నష్టమేమీ లేదు, సమాజంలో నీకేం తక్కువ లేదు. చెప్పులు లేకపోయినా, మంచిది ఏమి లేకపోయినా పర్వాలేదు. నీవు అభివృద్ధిలోనికి వెళ్ళేటప్పుడు కింద నీకున్నటువంటి కష్టాలు బాధలు చూడొద్దు, ఆటంకాలు చూడొద్దు. నీ అభివృద్ధి మీద నీవు దృష్టి పెట్టండి. అప్పుడు నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండకు అధిగమిస్తావు, నువ్వు ఉన్నత స్థాయికి వెళతావు. దానికి కంటిన్యూ చేయండి. నీవు మేలుకొని ఉండిన ఎడల విడువము, నీవు మేలుకొని ఉండిన ఎడల ఆహారము తిని. అబ్బా, ఎలా ఉంటావు? మేలుకొని ఉంటే ఆహారం తిని తృప్తిగా ఉంటావు. మేలుకొని ఉంటే ఆహారం తిని తృప్తిగా ఉంటావు. పెందల కడి చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. పెందల కళ్ళేసి ప్రార్థన చేయండి. నీ ఆధ్యాత్మిక జీవితం కూడా గొప్పగా దీవించబడుతుంది. వాక్యం నుంచి ఒక మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 వచనం చదువుదాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని. హల్లెలూయా. ఇకనైనా మనం ఏం చేయాలి? నిద్రించుస్తున్న మనము మేలుకొని లేవాలి. మృతుల నుండి చాలామంది నిద్రించుతున్నారు. దేవుడు ఎంత లేపుతున్నా
ఎంతగా దేవుడు తడుతున్నా మనం ఏం చేయట్లేదు అంటాడు కదా, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చింది. యెషయా గ్రంథంలో చెబుతాడు, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చింది. నీ మెడకట్లు నీ దూలే దులుపుకొనుము, నీ కట్లను నీవు తెంపుకొనుము. దేవుడు నీ మీద ప్రకాశిస్తున్నాడు నిన్ను దీవించటానికి, నీ దరిద్రత తీసివేయటానికి, నీ కన్నీరు తీసివేయటానికి, నీ కుటుంబంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితుల నుంచి అనేక సంవత్సరములుగా నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకు ప్రతిఫలమును దేవుడు ఇవ్వటానికి ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. దర్శించేటప్పుడు నిద్రపోతేట, దర్శించేటప్పుడు నిద్రపోయాడు కనిపిస్తుందా? లోకములో పాపములో ఉన్నవాడికి అర్థమవుద్దా? జాగ్రత్త. దేవుని యొక్క దర్శనము నీ దరిద్రతను, నీ చింపురుగొడ్డ స్థితి నుంచి, నీ లేమి నుంచి, నీ కష్టాల నుంచి, అనేకమైన పరిస్థితుల నుంచి నీకు విడుదలను కలుగు చేసేది. అందుకే అందరూ కూడా చక్కగా మేలుకొని వెలుగు సంబంధులుగా దేవుడిచ్చినటువంటి యుద్ధోపకరణములు ధరించుకొని అపవాది నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దరిద్రులుగా చింపురుగుడ్డలు పాలు చేసేవాడుగా లేకుండా, దురలవాట్లకు లోను చేసి నీ బిడ్డలను ఈడ్చుకుని పోకుండా, నీ బిడ్డలు బస్సులుగా కాకుండా మునిపే మనం ఏం చేయాలో తెలుసండి, మేలుకొని ప్రార్థనలు చేయండి. నీ దేవుడు నీ పిల్లలను కాపాడుతాడు. నీ దేవుడు నీ పిల్లలకు చెడు తలంపులు రాకుండా తలంపుల చుట్టూ దేవుడే కావలి ఉంటాడు. నీ దేవుడు నీ బిడ్డల ప్రయాణములో, యాక్సిడెంట్లో, ప్రమాదంలో చిక్కబడకుండా దేవుడే నీ పిల్లలను కాపాడుతూ ఉంటాడు. కనుక మన కుటుంబాన్ని, మన బిడ్డలను కాపాడాలి అంటే కాపాడే దేవునికి మనం ఏం చేయాలి? మనం ప్రార్థించాలి. హల్లెలూయా. అంటే నీ బాధ్యతలు ఏమవుతున్నాయో, నీ కష్టాలు ఏమవుతున్నాయో మనం దేవునికి అన్నీ చెప్పుకోవాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడతాం, దేవునికి చెప్పుకోవటానికి వచ్చావు. చెప్పుకోవలసిన సమయంలో నిద్రపోతే, ప్రార్థన చేయమన్నప్పుడు తల నిండా ముసుగేసుకుని నిద్రపోతే ఎవరికి నష్టం? కొంతమంది ప్రార్థన చేసుకోమంటే ఈ పక్క ఉంటోళ్ళు మాట్లాడుకుంటారు, వీళ్ళు బలి తెలివిగా ముసుగులో. నేను అందుకే కళ్ళు తెలిసి ప్రార్థన చేసేది. మీ బతుకు అంత తెలుసుదానే, నాకు తెలుసు అందరిదే. అయ్యగారు అంటే కళ్ళు చేసి ప్రార్థన, మీ సంగతులు తెలుస్తాయి నాకు. ప్రార్థన అంటే లేచి వెళ్ళిపోవటం, ప్రార్థన అంటే ఆళ్ళతో మాట్లాడుకోవటం. మా అబ్బాయి సంతకాడు నిద్రపోతాడు అనుకుంటున్నాడంట, అటు దుప్పటి వేసుకుని దానిలోనంట అటు ఫోన్ మాట్లాడుకుంటున్నాడంట, ఫోన్ చూసుకుంటున్నాడు. ఇటు దుప్పటి ముసుగేసుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు? ఇటు పెద్దల కంటే నిద్రపోతాడు, మా పిల్లడు మంచోడు అనుకుంటున్నాడు. ఆడు నిద్రపోతాడు పోడా? ఆ దుప్పటి వెళుతుంది చక్కగా, ఆ దుప్పట్లో కాంతి కనపడలేదా? ఇది చూస్తేనేగా. కనుక మన యొక్క జీవితాలలో మనం ఏమైపోతున్నామంటే నిద్రపోవటం వలన మనం అనేక విధాలుగా మనం నష్టాన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది. నిద్రపోవద్దు. దేవుడికి మొరపెట్టవలసిన సమయంలో, దేవునితో మనం సంగతులు, మన కుటుంబాలు, మన బిడ్డల సంగతులు చెప్పుకోవాల్సిన సమయంలో నీవు నిర్లక్ష్యంగా ఉంటే నీ జీవితంలో ఆ సమస్యలు, ఆ బాధలు నీ కుటుంబానికి పెద్ద పెనుభారముగానే మిగిలిపోతాయి. అందుకు నీ భారాన్ని ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించండి. ప్రార్థన చేయండి. చాలామంది అంటారు, ఏమీ లేకుండా ఈ ఇంట్లోకి వచ్చే నేను వచ్చినాక ఎంత కష్టపడి ఇంటిని పైకి తీసుకొచ్చానో అని బాగా చెబుతాం. కానీ మన జీవితాల్లో ప్రార్థన ద్వారా కుటుంబాన్ని రక్షించాం. ప్రార్థనలో ఆ కుటుంబాన్ని ధనవంతులుగా చేయం. ప్రార్థనలో ఆ కుటుంబాన్ని దేవుని పిల్లలుగా వారిని నడిపించలేం. ఇవన్నీ చెబుతాం, మంచిదే. కానీ నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ కుటుంబాన్ని పేదరికం చేస్తున్నావుగా, దరిద్రులుగా చేస్తున్నావుగా, వారి సరైనటువంటి మార్గాల్లో వారిని నడిపించట్లేదుగా, వారి దైవ ఆశీర్వాదాలు వారికి లేవు కదా. అందుకే బాలుడు నడవలసిన త్రోవలో వారిని నడిపించాలి. ఎవరి బాధ్యత అది? నేర్చుకున్న మన బాధ్యత, తెలుసుకున్న మన బాధ్యత. తప్పులు ఒప్పులు, మంచి మర్యాద, చెడు అని మనకు తెలుసు కాబట్టి మన పిల్లలు ఆ మార్గంలో వెళ్ళి పడిపోకుండా, నశించిపోకుండా, వారి బిడ్డల యొక్క భవిష్యత్తు పాడు కాకుండా ఉన్నట్లుగా మనం తెలివి కలిగి మన పిల్లలు మనము నడిపించుకోవాలి. నడిపించడం చేతకపోతే రేపొద్దున్న నీ పిల్లలు ఎక్కడో చిక్కబడితే ఆ తర్వాత విడిపించుకోవటం కష్టం అవుతుంది. తర్వాత ఏడవటం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. జాగ్రత్త. చిక్కబడక మునిపే, నష్టము రాక మునిపే, దుర్దినములు రాక మునిపే ఏం చేయాలి? సృష్టికర్తకు స్మరణ చేయండి, ప్రార్థన చేయండి. పరిస్థితులు మారక మునిపే, చేయి దాటికి మునిపే
మన చేతుల్లో ఉండగానే, కాస్త కూస్తే ఇంకా మన పిల్లలు మన స్పృహలో ఉండగానే ఇంకా మనమంటే కాస్త తిరుగుబాటు చేయకుండా మనమంటే కాస్త కూస్తే భయపడుతున్నారు. అలాంటప్పుడే మన పిల్లల్ని కంట్రోల్ చేయండి. వారు పూర్తిగా కంట్రోల్ తప్పి ఏడు నాకు చెప్పేదని మన మీద తిరుగుబాటు చేసి మన 2 పేక మునిపే మన పిల్లల్ని జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత. కంట్రోల్ దాటిన తర్వాత, చేయి దాటిపోయిన తర్వాత వాళ్ళని కదిలిచ్చినా మనం తనులు తినాలి. వాళ్ళని కదిలిచ్చినా లేనిపోయిన నష్టం అంత అవమానము పొందాలి. ఏడవటం తప్ప ఉపయోగమేమీ లేదు. అందుకే నిద్రపోవద్దు సంగమా. దేవుడు నీకు ఒక మంచిని ఇవ్వాలని దేవుడు మంచి విత్తనాలు వేశాడు. అపవాదు చేంజ్ చేస్తున్నాడు. ఆ మంచిని నీ పిల్లలకు, కుటుంబానికి రాకుండా చెడగొట్టడానికి దానిలో గురుగులను, చెడుని విత్తేస్తున్నాడు. నీ కుటుంబాన్ని మంచిగా పెంచాలి. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలి. నీవు కష్టపడుతున్న ప్రతి కష్టాజీతము నీ కుటుంబానికి రావాలి. అది దేవుని ఆలోచన అయితే మన కష్టాజీతము అన్యుల పాలైపోతుంది. మన కష్టాజీతము వ్యర్థమైనటువంటి అలవాట్లకు ఖర్చు అయిపోతుంది. కుటుంబం దరిద్రం అయిపోతుంది. సంసారం ఏడుపు అయిపోతుంది. సరైనటువంటి శాంతి లేదు, సమాధానం లేదు, ఆహారం లేదు, గృహాలు లేవు, వస్తువులు లేవు. సమాజంలో తక్కువైపోతున్నాం, హేళన చేయబడుతున్నాం, ఎగతాళి చేయబడుతున్నాం. జాగ్రత్త. నిన్ను గూర్చి, నీ కుటుంబాన్ని గూర్చి దేవునికి అప్పగించిన పనిలో మెలకు కలిగి ప్రార్థన చేయండి. ఏమన్నాడు అక్కడ? ఎపిసిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచనం ఏమన్నాడు? నిద్రించుస్తున్నా నీవు మేలుకొని మృతుల నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని. నువ్వు లేస్తే నీ మీద ప్రకాశిస్తాడు. అంతేనా? నువ్వు మారు మనసు పొందితే ప్రకాశిస్తాడు. నీ చెడు అలవాట్లు మానుకుంటే నీ మీద ప్రకాశిస్తాడు. నీవు అలాగే ఉంటే ఎలాగో. అందుకంటాడు మెట్టుకు, మనం మూలవాక్యంలోకి వస్తే, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చకున్నకు శరీర విషయమై ఆలోచన చేసుకోవద్దు. అది మీకు మంచిది కాదు. శరీర విషయాలలో ఆలోచన చేసి ఈ శరీర విషయాలు నడుచుకుంటే ఇది నీ జీవితానికి మంచిది కాదు, నీ బ్రతుకుకు మంచిది కాదు, అది నీ బిడ్డలకు మంచిది కాదు. అది నీకు ఎప్పుడు నష్టాన్నే తీసుకొస్తుంది. బాధలు ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి. ఇలా వెళితే త్వరగా అప్పులు తీర్చుకోవచ్చు, లేకపోతే కుటుంబాన్ని పోషించుకోవచ్చు, మంచిగా వెళ్ళొచ్చు అని నీ అందసంధాలు అమ్ముకోవటమో, నీ శరీరాన్ని అమ్ముకోవటమో, లేకపోతే నీ దొంగ మార్గములోనో, మోస మార్గములోనో, రకరకాలైనటువంటి మార్గాల్లో మనం వెళ్ళవద్దు. అది మంచిది కాదు. అది మంచిది కాదు, సరైన మార్గము కానే కాదు. ప్రభు దగ్గర ప్రార్థించడం. నీకేం కావాలో దేవుడి సహాయమును తగిన కాలంలో దేవుడు ఇస్తాడు. ఆయన ఇచ్చేంత వరకు ఓర్పు కలిగి ఉండండి. ఆయన నిన్ను దర్శించేంత వరకు, ఆయన వెలుగు నీ మీద ప్రకాశించేంత వరకు, నీ చీకటిని, నీ దుఃఖాన్ని, నీ వేదన దేవుడు పారద్రోలేంత వరకు కూడా నిరీక్షణ కలిగి ఉండండి. తప్పకుండా దేవుడు నీ బ్రతుకుల మీద దేవుడు ఉదయిస్తాడు. నీ కుటుంబాల మీద ఉదయిస్తాడు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి చీకటిని దేవుడు తీసివేస్తాడు. నీ కుటుంబానికి కావలసిన గొప్ప వెలుగును దేవుడు ఇస్తాడు. ఆ మృత జీవితంలో ఉన్న, సచ్చిన జీవితంలో ఉన్న, అణిసివేయబడుతున్న, అనేక అవమానములతో, నిందలతో, సమాజంలో హేళన చేయబడుతున్న నిన్ను దేవుడు పైకి లేవనెత్తపోతున్నాడు తన దర్శన భాగ్యముతో. నువ్వు లే, దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లుగా మనసు మారి రూపాంతరము చెందండి. మనసు మారండి, రూపాంతరము చెందండి. ప్రభు అట్టి భాగ్యము దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన, దయ కలిగిన మా ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన, అమూల్యమైన, అత్యున్నతమైన మీ నామను బట్టి ప్రభువా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు చెప్పబడినటువంటి జీవవాక్కులు నైనా మా ప్రియ బిడ్డలకు, మాకు అందరికీనైనా ఎంతో దీవెన, ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయం దయచేయండి. సంఘమునకునేమి, గ్రామానికేమి, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికేమి గొప్ప శుభము, గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి మేలుకొలుపు వారికి కలిగి వారు మేలుకొన్న పిల్లలుగా ప్రభావ సాగిపోట సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనందరం